దేశభక్తి అంటే జనవరి 26 ఆగస్టు 15న సెల్యూట్ చేయడం మాత్రమే కాదు దేశభక్తి అంటే. దేశాన్ని ప్రేమించాలే, దేశ ప్రజలందరి శ్రేయస్సును కోరుకున్నవాడే అసలైన దేశభక్తుడు. మనందరం దేవుని తర్వాత చేతులెత్తి మొక్కేది ఒక డాక్టర్‌కు మాత్రమే. మరి అలాంటి డాక్టర్లు ఈ దేశం కోసం, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఏమైనా చేస్తున్నారా? ఎప్పుడెప్పుడు కొత్త వ్యాధులొస్తాయా, జనాలందరూ ఎప్పుడు రోగాల బారిన పడతారు అని ఎదురు చూసే డాక్టర్లున్నారు. ఇంకా ముందుకెళ్తే శవాలకు ట్రీట్మెంట్ చేసే ఎదవలు గూడా ఉన్నారు. ప్రస్తుతం చలికాలంలో చాలామంది రోగాల బారిన పడి హాస్పిటల్‌లు మొత్తం నిండుతా ఉన్నారు. కనీసం ఈ దేశంలో గావచ్చు, ఈ రాష్ట్రంలో గావచ్చు, ఒక్క డాక్టర్ ప్రజల కోసం పనిచేసే ఒక్క డాక్టర్ కూడా లేడా? కనీసం ఏదో ఒక సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలందరికీ ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పే ఒక్క డాక్టర్ కూడా మన రాష్ట్రంలో గావచ్చు, మన దేశంలో గావచ్చు లేడా? ప్రతి వృత్తిలో, ప్రతి దాంట్లో కూడా స్వార్థం ఎత్తుకునే వాళ్ళే ఉన్నారే తప్ప, అక్కడక్కడ నిస్వార్థమైనటువంటి దయాహృదయంతో ప్రజలందరికీ సేవలందించేటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఏదేమైనా మన తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువ స్థాయిలో నమోదు కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.